क्षीरेण स्नापयामि। ओम दधिकावर्णो अकार्षं विष्णोरस्वस्य वाजिनः सुरभिनो मुखाकर प्रण आयुंषितार्षतो। पलकंडैन श्री महालक्ष्मी देवी नमः दधिना स्नापयामि। तेन తీసుకోమ్మా तेन దాంట్లో పోసి దాంట్లో పోసి రాయి పాత్ర। ओम मधुवातारुताजते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमुषोषसि मधुमत्पार्थिवगुं रजः। ओम श्री महालक्ष्मी देव्यै नमः। చెప్పండి నాయన శ్రీ సుందరి స్వరూపంగా అమ్మవారిని పూజిస్తారు కాబట్టి అటువంటి అమ్మవారికి మనం కుంకుమార్చన చేసుకున్నాం। ఈ కుంకుమని మామూలుగా ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేసి 9వ రోజు కుంకుమని ధరిస్తారు। మనం ఎప్పుడు పూజ అప్పుడు చేసేసి ఎప్పుడు పుట్ట అప్పుడు పెట్టుకునే ఉపయోగం లే। ఈ 9 రోజులు కూడా అమ్మవారి దగ్గరే ఆ కుంకుమ ఉంచి 9 రోజులు అయిన తర్వాత 10వ రోజు విజయదశమి రోజు ఆ కుంకుమని పెట్టుకోవాలి। అప్పుడు మనకి సకల గ్రహ బాధలు సకల కష్టాలు కూడా తొలగిపోతాయి। కాబట్టి అంత శక్తివంతమైనది అమ్మవారి యొక్క కుంకుమ। కాబట్టి ఆ కుంకుమని మనం 9వ రోజు ధరించాలి। 9 రోజులు కూడా అమ్మవారి చెంటే కలిసిన దగ్గర విగ్రహం దగ్గర మనం జాగ్రత్త చేసుకోవాలి। గోవింద గోవింద। ఆయన కొబ్బరికాయలు కొట్టండి, ఆయన ఉపయోగకర్తలు పూజ చేయని కుంకుమ అంతా ఒక చోట మన ఇక్కడ ఇంకో లైట్ పెట్టు మన ఆడ మన ఉండు లైట్ తీవాకుండా ఇంకో లైట్ పెట్టు అమ్మా। లైట్ ఉండిలా 3 లైట్లు ఇచ్చేసారా? మూడు లైట్లు ఇంకో లైట్ తేవాలమ్మా। కనబడు సార్ సరే ఇప్పుడు తెస్తానప్ప। ఏ అన్ని నీకు లెక్కిస్తాను నేనా? ఈమెమన్నా అడిగిందమ్మా పెయింట్ గురించా? పెయింట్ గురించి ఏమైనా అడిగిందమ్మా? లేదు కదా, నా పేరు వేసేసి నా పేరు బల్ల
లోపల బాగుండేది చూడు అటు పెద్ద పల్లి పెట్టేద్దామా ఏం వైట్స్ రమ్మంటావా 12 వాట్సా ఇది అయింది ఇదే 12 రెండు తెచ్చేస్తే బాగా మన నంబర్ చెప్పరా ముని विजयलक्ष्मी नाम्नी हर्षवर्धन नाम वैश्य मुनिहर्षिणी नाम्नी साईवर्षिणी नाम्नी सह कुटुंबस्य ఆయన గోత్రాలు చెప్పండి ఆయన గోత్రం భార్య భర్త సహ కుటుంబస్య అందరికి చెప్పండి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎందుకు మీ గోత్రం ఎవరు చెప్పండి కౌమండల గోత్రోద్భవస్య మా అవవుతున్నాయా బాయ్ नमात्मिकाजी नमः ओम वाजी नमः ओम पद्मालयाजी नमः ओम पद्माजी नमः ओम सुची नमः ओम स्वाहाजी नमः ओम सुधाजी नमः भाई साउंड देखिए ओम सुधाजी नमः ओम कामाक्षी नमः ओम क्रोध संभवाजी नमः ओम अनुग्रह प्रदाजी नमः ओम बुद्धि नमः ओम अनघाजी नमः ओम हरिवल्लभाजी नमः ओम अशोकाजी नमः ओम अमृताजी नमः ओम दीप्ताजी नमः ओम लोकशोक विनाशिनी नमः ओम धर्मनिरजाजी नमः ओम करुणाजी नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाजी नमः ओम पद्महस्ताजी नमः ओम पद्माक्षी नमः ओम पद्मसुंदरी नमः ओम पद्मोद्भवाजी नमः ओम पद्ममुखी नमः ओम पद्मनाभप्रियाजी नमः ओम रमाजी नमः ओम पद्मबालाजी नमः ओम समुद्रताजाजी नमः ओम जयाजी नमः ओम मंगलाजी नमः ओम देवजी नमः ओम विष्णुवक्षस्थलस्थिताजी नमः ओम विष्णुवत्नी नमः ओम प्रसन्नाक्षी नमः ओम नारायण समाश्रिताजी नमः ओम सर्वोपद्रवनिवारिण्यै नमः ओम नवदुर्गाजी नमः ओम महाकाली नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकाजी नमः ओम त्रिकालज्ञान संपन्नाजी नमः ओम नमामि भुवनेश्वर्यै नमः श्री महालक्ष्मी देव्यै नमः श्री बाला त्रिपुर सुंदरी देव्यै नमः दिव्यपादारविन्दयोः कुङ्कुमार्चन अष्टोत्तरशतनामावळि पूजां समर्पयामि देव्यै नमः धूपमाघ्रापयामि దీపం దర్శయామి ఆయన పూజ చేయనటువంటి కుంకుమ అందరూ ఒక చోట పెట్టుకోండి పూజ చేసిన కుంకుమ అందరూ తీసుకొచ్చి కలశం దగ్గర పెట్టండి చివరి రోజున 9వ రోజున ఈ 9 రోజులు చేసిన కుంకుమని బొట్టు పెట్టుకోవాలి అందరూ పెట్టండి ఆయన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళాలకి కూడా అమ్మవారు అధిష్టాన దేవత పెద్ద ముత్తైదువా అని అంటారు అమ్మవారిని అటువంటి సర్వ మంగళా స్వరూపిణిగా ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పాఠ్యమి తిథి మొదలు దశమి తిథి వరకు కూడా అమ్మవారి యొక్క శరదృతువుని అనుసరించి శరన్నవరాత్రులు అని చెప్పి దేవీ నవరాత్రులు అని చెప్పి పెద్దలందరూ అమ్మవారి యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని చేస్తారు కాబట్టి అటువంటి శరదృతువులో పాఠ్యమి మొదలు ఈ రోజు మొదలు దశమి తిథి వరకు అంటే విజయదశమి వరకు కూడా అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాల్ని ముత్తైదువులందరూ కూడా కుంకుమార్చనతో అమ్మవారిని ఆరాధించి భక్తులందరూ అమ్మవారిని ఉపాసించి అమ్మవారి ద్వారా అనేక రకమైనటువంటి ఆ వరాలు పొంది వారి యొక్క కష్టాలు బాధలన్నీ కూడా తొలగించుకుంటారు కాబట్టి సర్వమంగళా స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ రోజున బాలా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తోంది అటువంటి తల్లిని మనం కుంకుమార్చన కార్యక్రమంలో పూజించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆయన టెంకాయ తెచ్చుకున్న వాళ్ళందరూ టెంకాయ కొట్టి ఇక్కడ తీసుకురండి. ఆయన తీసుకోండి, మీ టెంకాయ తీసుకోండి. కడ్డీలు వెలిగించనమ్మా, కడ్డీలు ఏవి ఆహారాద్యమాధిపత్యమయము
శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే అందరూ రండి. హారతి తీసుకోబో.